హాయ్ అండి, సోయా గ్రాన్యూల్స్ ఎండు కొబ్బరితో మనం లంచ్ బాక్స్లోకి రైస్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ఈ సోయా గ్రాన్యూల్స్ మన సూపర్ బజార్లో దొరుకుతాయి, ప్యాకెట్స్ అమ్ముతారు. హై ప్రోటీన్ రిచ్ అండి, ఇది చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. కావలసిన పదార్థాలు: నేను రైస్ అండి ఈ గ్లాస్తో ఒక గ్లాసున్నర తీసుకున్నాను. ఇంత తీసుకున్నాను క్వాంటిటీ. ఒక గ్లాసున్నర అంటే పావు కేజీ పైన ఒక అర గ్లాస్ తీసుకున్నాను. అలాగే సోయా గ్రాన్యూల్స్ ఒక అర తీసుకోవాలండి, అర గ్లాస్ తీసుకోవాలి సోయా గ్రాన్యూల్స్. ఇది పావు కేజీ అండి, ఇది పావు కేజీలో సగం తీసుకోవాలన్నమాట. 2 స్పూన్లు ధనియాలు, ఒక అరకప్పు గ్రాన్యూల్స్ వేసాను. 1 స్పూన్ మిరియాలండి, జీరా 1 స్పూను, కరివేపాకు, కొత్తిమీర, ఎండు కొబ్బరి ఒక చిన్న చెప్పు అండి. అలాగే అర స్పూను పెసరపప్పు, మెంతులు ఒక అర స్పూను, ఒక 5 ఎండుమిర్చి అండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే పద్ధతి చూద్దాము. ముందుగా ఈ సోయా గ్రాన్యూల్స్ నండి మనం వేడి నీళ్ళు పోసి ఒక అరగంట సేపు నాననివ్వాలి. నేను వేడి నీళ్ళు పోసి నానబెట్టాను. ఈ క్వాంటిటీలో వేడి నీళ్ళు పోసి నేను నానబెట్టాను. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి నానబెట్టేసి. అలాగే ఈ బియ్యాన్ని కడుక్కుని చక్కగా కుక్కర్లో పోసేసి ఉడికించుకోవాలన్నమాట. మామూలు రైస్ లాగానే రోజు 1కి 2 చొప్పున పోసుకోవాలండి. మరి ఏది తీసుకున్నా కానీ 1కి 2. నేను ఇంటికి తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు వాటర్ పోసి, ఇంకొక అర పోసాం కాబట్టి అరకి ఎన్ని పోస్తే సరిపోతుంది, డబుల్ పోస్తే సరిపోతుంది. మనం కుక్కర్ మామూలుగా రైస్ లాగానే ఉడికించేసుకోవాలి. దీన్ని 1 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. నూనె వేసుకోవచ్చు, పొడి పొడిగా వస్తుంది అన్నం కొంచెం. మీరు రోజు రైస్ ఎలా ఉడికించుకుంటారో అలాగని 3 విజిల్స్ 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించేసుకోవాలి రైస్ని. మిరియాలు మనం ముందుగా తీసుకున్నాం కదా, ధనియాలు, ఇవన్నీ కూడా కలుపుకుంటూ చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి మంచి వాసన వచ్చేదాకా. అలాగే అర స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ధనియాలు, ఒక అర స్పూను మిరియాలండి. అలాగే ఒక అర స్పూను పెసరపప్పు, 1 స్పూను జీలకర్ర. మరి హైలో పెట్టకూడదు, మాడిపోతాయి, మాడనివ్వకూడదు ఇవన్నీ కూడా మనం. అలాగేనండి ఎండు కొబ్బరి ముక్కలు అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం అయితే చాలు, ఎండు కొబ్బరి ఎక్కువ అవసరం లేదు. వేగిపోయినాయి అన్నీ. అలాగే కరివేపాకు కూడా, కరివేపాకు చాలా మంచిదండి కళ్ళకు కూడా. అలాగే ఎండుమిర్చి కూడానండి. చక్కగా వేగిపోయాయి అన్ని, చెడిపాట్లు ఆడుకొని మంచి వాసన వస్తున్నాయి. ఈ ప్లేట్లోకి పెట్టుకుని మనం ఆరబెట్టుకుని మిక్సీ వేసుకుందాము. పొడించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఆరిపోయినాయండి. ఇలా ప్లేట్లో పోసుకుని తొందరగా ఆరిపోతాయి. ఇది మనం మిక్సీ వేసుకుని పొడి పక్కన పెట్టుకుందాము. చూడండి, బరక పడింది. కొంచెం వేద్దాము. చాలా మంచి వాసన వస్తుందండి పొడి, చాలా చాలా బాగుంది. నలిగిపోయిందండి. ఇలా ఉంటే సరి. కుక్కర్ ఆరింది ఉంచుద్దామండి. కుక్కర్ ఆరిపోయిన తర్వాత మనం ఒక పెద్ద దాంట్లో తీసుకుని దీన్ని కొంచెం ఆరనిద్దాము. రైస్ని మనము అంతా కూడా ఇలా పక్కకు తీసుకోవాలి. రైస్ని గిన్నెలోంచి కుక్కర్లో నుంచి ఒక పక్కన పెడదామండి. బాండి పెట్టుకునండి. కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకుంటే బాగుంటుంది ఈ రైస్కి. ఇష్టం అండి, స్కిప్ చేసి వట్టి నూనె కూడా వేసుకోవచ్చు. ఒక 3 స్పూన్ నేను నెయ్యి వేస్తున్నాను. ఏ రైస్లోకైనా నుండి జీడిపప్పు చాలా చాలా రుచిస్తుంది అనమాట. కొంచెం నేను జీడిపప్పు కూడా వేస్తున్నాను. ఈ ముందు వేయించుకుందాము, ఎర్రగా వేయించుకుని పక్కకు తీసుకుందాము. ఇలా ఎర్రగా వేయించుకునండి. వేగిపోయాయి, తీసేసేద్దాం. ఒక గిన్నెలో తీసుకుందాము.
అండ్ కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ కొంచెం ఎక్కువే పడతాయండి, కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే అన్నం పాడవకుండా ఉంటుంది అన్నమాట. కొంచెం ఎక్కువ శనగపప్పు, అలాగే ఆవాలు, కొంచెం లైట్గా జీలకర్ర, కొంచెం పసుపు వేసుకున్నామండి, పసుపు మంచిది కాబట్టి. కొంచెం కరివేపాకు, ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి గ్రాన్యూల్స్ని దీనిలో వేసేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్నాం కదండి, ఈ గ్రాన్యూల్స్ అన్నీ కూడా మనం నీళ్లు పిండేసేసి ఇలా వేసుకోవాలి. హైలో పెట్టుకోవద్దండి, మీడియంలోనే పెట్టి వేయించుకోవాలి. ఈ గ్రాన్యూల్స్ వరకు మనము సాల్ట్ వేసుకుందామండి, ఒక అర స్పూన్ పడుతుంది. అలాగే రైస్లోకి నేను ఒక స్పూను, రైస్లో కూడా నేను ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే పొడుల్లో వేయలేదు మనము, రైస్లోకి వేస్తే సరిపోతుంది. ఇలా పచ్చిపోయేదాకా వేయించుకోవాలండి, పచ్చిదనం పోయేదాకా. తర్వాత ఒక 3 మినిట్స్ పైన వేయించాను నేను వీటిని. ఇప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి ఈ పొడి కూడా వేసేసుకుందాము. నేను ఇంకా కారం ఏమి వేయటం లేదండి, మనం ఇందాక మిక్సీలో వేసాం కదా కారము, ఎండుమిర్చి వేసాం కాబట్టి అదే సరిపోతుంది మనకు రైస్లోకి. కొంచెం ఈ నూనెలోనే ఇది కూడా కొంచెం లైట్గా వేగితే మంచి వాసన వస్తుంది. ఇంకా కూడా ఒక 2 మినిట్స్ ఏనండి. వేయించుకున్నటువంటి గ్రాన్యూల్స్, ఎండు కొబ్బరి, ఈ పొడులన్నీ కలిపండి మనం రైస్లోకి వేసేసుకోవాలి. రైస్లోకి వేసుకుని రైస్లో కలిపేసుకోవాలి. లేదంటే మీరు దీంట్లోనే పెద్దది పెట్టుకున్నట్టయితే దాంట్లోనే పెట్టేసి మనము కలిపేసుకోవచ్చు అనమాట, బాండీలో వేసేసుకుని. ఇది మొత్తం మనము కలిసేటట్టుగా కలుపుకోవాలండి రైస్లోకి. ఇలా మొత్తం అండి ఈవెన్గా అంతా కలుపుకోవాలన్నమాట, పొడంతా కలిసేటట్టుగా. మీరు బాండీలో పెద్ద బాండీ పెట్టుకుని దాంట్లో సరిపోను అనుకుంటే దాంట్లో అయినా వేసేసి కలుపుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీర వేస్తున్నాను లైట్గా. ఒక నిమ్మచెక్క పిండుకోవాలండి, సి విటమిన్ ఉంటుంది దీంట్లో. హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి ఇది, చాలా చాలా హెల్త్కి మంచిది. కొంచెం అండి మీకు సాల్ట్ 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, సరిపోతే ఓకే. ఎంత బాగుందనండి, మంచి స్మెల్ వస్తూ ఉంది, చాలా చాలా బాగుందండి. అప్పటికప్పుడు అయిపోతుందండి మీకు ఏమేమి. జీడిపప్పు మనము రెడీ అండి. సోయా గ్రాన్యూల్స్, ఎండు కొబ్బరి దినుసులతో లంచ్ బాక్స్ రైస్ రెడీ అండి. అందరూ కూడా టేస్ట్ చూసి ఎలా ఉందని చెప్పి కామెంట్స్ పెట్టండి. మీరు కూడా తయారు చేసుకోండి, హెల్త్కి ఎంతో మంచిదండి ఈ ఫుడ్. కామెంట్స్ పెట్టండి అండి, షేర్ చేయండి అందరికీ. చాలా బాగుందండి, ఈజీగా అయిపోతుందండి, మనకి ఎప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట. ఇట్లా గిన్నె బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుని అన్నీ చేసుకుందాము. రెడీ అండి. ఎంతో రుచికరమైనటువంటి సోయా గ్రాన్యూల్స్, ఎండు కొబ్బరి రైస్ రెడీ అండి.